2024 శ్రీక్రోతినామ సంవత్సర ఉగాది రాశి ఫలాలు ఎలా ఉంటున్నాయి? ముఖ్యంగా వృషభ రాశి వారికి ఉగాది రాశి ఫలాలు ఏమిటి? ఉగాది నుంచి వీరు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, వైవాహిక జీవితం, సంతానం, ఆరోగ్యం, ఈ విషయాలన్నీ కూడా వీరికి ఎలా ఉండబోతున్నాయి? వీరి జీవితంలో జరిగే మార్పులు ఏమిటి? ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. మొదటిగా ఉగాది అనగానే ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజ్యపూజ్యం, అవమానం ఇవన్నీ కూడా ఎలా ఉంటున్నాయి అని చూస్తారు. ఆ ఫలితాలు చూసే ముందుగా పెద్ద గ్రహాలు ఎలా ఉంటున్నాయి? పెద్ద గ్రహాలైన గురు గ్రహం, శని గ్రహం, రాహు, కేతుల యొక్క పరిస్థితి ఏమిటి? అసలు గ్రహ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుంటే రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పొచ్చు. మొదటిగా గురుగ్రహం మే 1 నుంచి కుంభరాశిలో స్థితి పొందుతున్నాడు 1 సంవత్సరం పాటు. ఇక రాహువు ఈ సంవత్సరం అంతా లాభస్థానంలో మీనంలో ఉంటారు. కేతువు ఈ సంవత్సరం అంతా పంచమ స్థానమైన కన్యా రాశిలో స్థితి పొందుతున్నారు. శనీశ్వరుడు 2025 మార్చి చివరి వరకు ఈయన తన కుంభరాశిలోనే 10వ స్థానంలో ఉంటున్నారు. ఇది వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితి. ముందుగా వీరి ఆదాయం, వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజ్యపూజ్యం, అవమానాలు ఏమిటి అనేది చూద్దాం. వీరి ఆదాయం 2, వ్యయం 8. అంటే వీరి సంపాదన 2% ఉంటే ఖర్చు పెట్టేది మాత్రం 8 ఉంటుంది. రాజ్యపూజ్యం 7, అవమానం 3. వీరిని గుర్తించి, గౌరవించి, అభిమానించే వాళ్ళు 7 ఉంటే వీరిని అవమానించి, వీరిని వెన్నుపోటు పొడవాలి అనుకునేవారు 3 ఉంటారు. కాబట్టి వీరికి ఎక్కడికి వెళ్ళినా గుర్తింపు, గౌరవం దక్కుతుంది సమాజంలో. రిపీట్, కేతువు ధనాభావంలో ఉండటం వల్ల వీరికి ఇన్వెస్ట్మెంట్ వల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇక వృషభ రాశి వారికి ఈ సంవత్సరం సంసార జీవితంలో ఆనందం ఉంటుంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. జీవితం ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనుకోని పదవులు, బహుమానాలు కూడా అందుకుంటారు వీరు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. పిల్లలతో సంతోషంగా గడుపుతారు. అష్టమాధిపతి, లాభాధిపతి గురుగ్రహం శుక్రుడి ఇంట ఉన్నారు. కాబట్టి స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. అన్ని స్త్రీ మీ వృత్తి, వ్యాపారాల్లో తారసపడే అవకాశం ఉంది. దీనివల్ల అనుకోని లాభం అయితే ఉంటుంది. అయితే లాభం ఎక్కడ ఉందో నష్టం కూడా ఉంటుంది. కాబట్టి కొన్ని అపవాదులు కూడా వస్తాయి మీకు. మరి కొన్ని ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు. అష్టమాధిపతి శని కారణంగా. అదేవిధంగా బుద్ధిమాంద్యం, బుద్ధి చంచలత్వం ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. దీనివల్ల తేజస్సును కోల్పోతారు. ఇతరుల వలన, పరాయి వారి వలన నష్టం ఉంటుంది వీరికి. మానసిక ఆందోళన ఉంటుంది. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి బంధువుల వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదు. ఇంకా బంధువుల వలన వీరికి దుఃఖమే కలుగుతుంది. కాబట్టి జాగ్రత్త. మాతృవంశ సూతకాలు జరిగే అవకాశాలున్నాయి. అనగా అమ్మగారి బంధువులు, ఆప్తులు, మీ దగ్గర వారి ఇంట విషాద సంఘటనలు, కొంత నష్టం, కష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవి గోచార ఫలితాలు మాత్రమే. ఇక వీరి యొక్క ఆరోగ్యం ఎలా ఉంది? ఈ సంవత్సరం వృషభ రాశి వారికి కొన్ని నూతన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. డయాబెటిక్, థైరాయిడ్, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య భంగం కలిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. గర్భసంచికి సంబంధించి సమస్యలు, కొన్ని ఆపరేషన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తగినంత ఆహార పానీయాలు, హైజీన్ ఆహారం తీసుకోవాలి. శరీరంలో నీటి శాతం ఎక్కువ కాబట్టి నీటిని ఎక్కువగా తాగాలి. ఇక సోదరులతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. ప్రాపర్టీ విషయంలో ఈ విరోధాలు ఉంటాయి, జాగ్రత్త. అదేవిధంగా
కుటుంబంలో వివాహాది శుభకార్యాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గురుడు శుక్రుడి ఇంట ఉన్నాడు కాబట్టి వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రాపర్టీ మూలకంగా కలిసొస్తుంది. ఇక ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉంటుంది? విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి గత కొన్నేళ్లుగా క్రైసిస్ వల్ల నష్టాలు జరిగి ఉంటాయి. కానీ ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. కార్పొరేట్ రంగంలో విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారి పరిస్థితి ఇప్పుడు బాగుంటుంది. ఈ సంవత్సరం చాలా కలిసొస్తుంది. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్న వారికి ఆకస్మిక బదిలీలు ఉంటాయి, జాగ్రత్త. కొంతమంది ఉద్యోగులకి అధికారుల వల్ల, పై స్థాయి అధికారుల వల్ల ఒత్తిడి సమస్యలు ఉంటాయి. ఇక నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మొత్తానికి ఈ సంవత్సరం వృషభ రాశి ఉద్యోగులు ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి. ఉద్యోగ బదిలీలుంటాయి కాబట్టి. ఇక వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది? ఈ సంవత్సరం హోల్సేల్ రంగంలో వ్యాపారం చేసేవారికి కలిసొస్తుంది. నూతన వ్యాపారాలు చేయాలనుకునే వారికి చాలా బాగుంది. అయితే ఎప్పటినుంచో భాగస్వామి వ్యాపారం చేసేవారికి మాత్రం కొన్ని ఇబ్బందులు ఉంటున్నాయి. కొంతమంది విడిపోయే అవకాశాలున్నాయి. నమ్మకం లేకపోవటం, చిన్న చిన్న ఇబ్బందులు, అదేవిధంగా మిస్అండర్స్టాండింగ్, మిస్కమ్యూనికేషన్స్ వలన వ్యాపారస్తులు, ముఖ్యంగా భాగస్వామి వ్యాపారం చేస్తున్న వారు విడిపోయే అవకాశాలున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి విద్యార్థులకు ఎలా ఉంటుంది? వృషభ రాశి విద్యార్థులకు ఈ ఉగాది నుండి చదువుపై ఆసక్తి తగ్గిపోతుంది. ఇతర వ్యాపకాలపై ఆసక్తి పెరుగుతుంది. చెడు వ్యసనాల వల్ల, చెడు సహవాసాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో అనుకున్నంత మంచి మార్కులు రావు, మార్కులు తగ్గిపోతాయి. పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి డిస్టర్బెన్స్, ఒత్తిడి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి విద్యార్థులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక స్త్రీలు ఎలా ఉంటారు? స్త్రీలకు ఎలా ఉంటుంది ఈ ఉగాది నుండి? భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి. రాహువు దృష్టి సప్తమ స్థానం మీద ఉంటుంది కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. సంతానం వల్ల ఇబ్బందులు వస్తాయి. గర్భ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏ చిన్న సమస్యలు వచ్చినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. కోర్టు కేసుల్లో ఉంటే మీదే విజయం అవుతుంది వృషభ రాశి వారికి. ఉద్యోగంలో స్త్రీలకు ఆటంకాలు, ఒత్తిళ్లు, పై అధికారులతో సమస్యలు ఉంటాయి. అదేవిధంగా మీ ప్రతిభా పాఠవాలకు గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి. ఇక కళాకారులకు ఎలా ఉంటుంది? కళాకారులకు ఈ సంవత్సరం అవకాశాలు చేయిజారే అవకాశం ఉంది. చిన్నపాటి ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వారికి అవార్డులు, రివార్డులు వస్తాయని పిలుస్తారు. కానీ చివరికి సమయానికి అక్కడికి చేరుకోకపోవటం, లేదంటే అవార్డులు, రివార్డులు మీరు అందుకోలేకపోవటం ఇటువంటివి జరుగుతాయి. ఇక రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. మీరు గనక ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం మీదే అవుతుంది. అయితే మీతో తిరిగే వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీ వెనకే ఉంటూ మీకు వెన్నుపోటు పొడవాలని చూస్తారు. ఇక ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఇక వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహాలు కుదురుతాయి. ఎందుకంటే గురు దృష్టి ఉంది, గురు బలం ఉంది. ఇక వ్యవసాయం, దేశానికి వెన్నెముక రైతు. ఆ రైతులు చేసే వ్యవసాయం ఏ విధంగా ఉంటుంది? రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? 2 పంటలు చేతికొస్తాయి. అయితే దిగుబడి అంత ఆశాజనకంగా ఉండదు. నిరాశ చెందుతారనే చెప్పాలి. 2 పంటలు చేతికందే సమయంలో దిగుబడి తగ్గుతుంది. పెట్టిన పెట్టుబడంతా వృధా అయినట్టు ఉంటుంది. చేపలు, రొయ్యలు ఇటువంటి వ్యాపారాలు చేసేవారికి అంత ఆశాజనకంగా లేదనే చెప్పాలి. పౌల్ట్రీ రంగంలో పనిచేసేవారికి పరిస్థితులు బాగున్నాయి. ఇక కౌలు రైతుల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. వీరు చేయవలసిన దేవతారాధన, రాహు, కేతు శాంతి పూజలు చేయించాలి. దుర్గా సప్తశతి పఠనం, పారాయణ చెయ్యాలి. ఈ విధమైన పరిహారాలు పాటిస్తే మీకు శుభ ఫలితాలు జరుగుతాయి.
ఇది శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది రాశి ఫలాలు వృషభ రాశి వారికి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.